ఈరోజు సజ్జ బూరెలు అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు సజ్జ పిండిని, అలాగే హాఫ్ కప్పు బెల్లాన్ని, కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. పాకమేం అవసరం లేదు. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి ఉటెక్కగానే కొన్ని నువ్వులను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని నేతిలో ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఈ రెండింటిని వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని, కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. మెల్ట్ చేసుకున్న బెల్లం పాకాన్ని కొద్దిగా పోస్తూ పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మూత పెట్టుకొని, కొద్ది పిండిని అయితే టిఫిన్కి అయితే ఇలా అప్పాల్లా చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కగానే అప్పాల్లా వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ ఒక లైక్ చేయండి. ఈరోజు సజ్జ బూరెలు అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు సజ్జ పిండిని, అలాగే హాఫ్ కప్పు బెల్లాన్ని, కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. పాకమేం అవసరం లేదు. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి ఉటెక్కగానే కొన్ని నువ్వులను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని నేతిలో ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఈ రెండింటిని వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని, కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. మెల్ట్ చేసుకున్న బెల్లం పాకాన్ని కొద్దిగా పోస్తూ పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మూత పెట్టుకొని, కొద్ది పిండిని అయితే టిఫిన్కి అయితే ఇలా అప్పాల్లా చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కగానే అప్పాల్లా వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ ఒక లైక్ చేయండి.